హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ పర్ఫెక్ట్గా జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది. మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీలో ఎంతమందికి ఈ జున్ను అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నునైతే చేసేద్దాం. చాలామందికి జున్ను మెత్తపడిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే మాత్రం ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే జున్ను పాలని 1 లీటర్ వరకు తీసుకున్నాను. ఇలా 1/2 లీటర్ జున్ను పాలకి లీటర్ కన్నా కొద్దిగా తక్కువగా మామూలు పాలని వేసుకోవాలి. 3/4 లీటర్ నుండి లీటర్ వరకు కూడా మామూలు పాలు వేసుకోవచ్చు. కాస్త గట్టిగా కావాలంటే 750 ml అయితే సరిపోతుంది. చిక్కటి జున్ను పాలకి మాత్రం ఇలా అయితే సరిపోతుంది. జున్ను పాలతో పాటు మామూలు పాలు కూడా వేసేసుకున్న తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం తురిమిన బెల్లం అయినా పర్లేదు, లేదంటే మిక్సీ జార్లో గ్రైండ్ చేసిన బెల్లం అయినా పర్లేదు. బెల్లం మీ స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోవాలి. ఎక్కువగా స్వీట్నెస్ ఉన్నా కూడా చాలామందికి ఇష్టం ఉండదు కాబట్టి మైల్డ్గా మీకు ఎంతైతే కావాలో అంత వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ శొంఠి మిరియాలు పొడిని కూడా వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ చాలా మంచిది కూడా జున్నులో వేయడం వల్ల. బెల్లం అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి పాలలో. కొద్దిగా బెల్లం వేసుకుంటూ కలుపుకుంటూ టేస్ట్ చూసుకోండి. స్వీట్నెస్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందని మొత్తం అంతా కూడా ఒకేసారి వేయొద్దు. అలాగే శొంఠి మిరియాల పొడి కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత ఏదైనా వెడల్పుగా ఉండే గిన్నెలో కానీ లేదంటే ఇడ్లీ పాత్రలో కానీ మిక్స్ చేసుకున్న జున్ను పాల బౌల్ని దాని మీద పెట్టుకొని ఏదైనా లిడ్ క్లోజ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే జున్నుని ఉడికించుకోవాలి. ఉడికిందా లేదా ఎలా తెలుస్తుందంటే ఏదైనా నైఫ్తో లేదంటే స్పోర్క్తో చూసుకోండి. ఏమీ అంటుకోకుండా ఉంటే జున్ను అంతా కూడా చక్కగా ఉడికిపోయినట్టే. నెక్స్ట్ చివర అంచులను అయితే నైఫ్తో తీసుకొని ఉల్టా వేసి ట్యాప్ చేస్తే మనకి జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. వేడివేడిగా కాబట్టి కాస్త మెత్తగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టి పడిపోతుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చల్లారినా కూడా గట్టి పడుతుంది. అంతేనండి, పర్ఫెక్ట్గా జున్ను రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. సబ్స్క్రైబ్.